సో ఓవరాల్ గా మనం చూస్తే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సమరం అనేది ముగిసింది. 13న కౌంటింగ్ జరగబోతోంది. ఇప్పటికే బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్స్ కి తరలిస్తూ ఉన్నారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పటిష్టమైనటువంటి పోలీసు ప్రొటెక్షన్ ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా మున్సిపల్ ఎన్నికల సరళి ఏ విధంగా కొనసాగింది మనం చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలతో కంపేర్ చేస్తే పట్టణ ప్రాంతాల్లో పర్సంటేజ్ అనేది తగ్గడం జరిగింది. మరి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి చారి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. తిరుపతి చారి. సంధ్య, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమరం ముగిసింది. ఇక పోలింగ్ ముగిసింది కొద్దిసేపటి క్రితమే. దీంతో ఇక కౌంటింగ్ పైనే అందరి దృష్టి ఉంది అని చెప్పుకోవచ్చు. మనము ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, అదేవిధంగా 2981 వార్డు మెంబర్ల స్థానాలకు సంబంధించిన పోలింగ్ ఈరోజు ముగిసింది. వీరందరికీ కోసం 12,944 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందులో ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్నికల నిర్వహణలో మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రశాంతంగా నిర్వహించింది అనుకోవచ్చు. చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా పెద్ద ఎత్తున ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటి వరకు ఈ ఎన్నికల పోలింగ్ను అంతా పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం వీటిని కూడా బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే విషయాలపైన దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి పోలింగ్ కొద్దిగా మందకొడిగా 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొద్దిగా మందకొడిగా సాగిన 9 గంటల వరకు 11.16% నమోదైతే 11 గంటలకు 28.48%, అదేవిధంగా 1 గంటలకు 48.54%, 3 గంటల వరకు 62.09% నమోదైంది. ఇప్పటి వరకు దాదాపు సుమారు 80% ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు పోలింగ్ బూతులలో ఉన్నవారిని, పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నవారిని ఖచ్చితంగా వారిని ఓటుకు అనుమతిస్తున్నారు. కొన్ని చోట్ల ముగిసింది. పోలింగ్ ముగిసిన చోట్ల బాక్సులను సీజ్ చేసి ఆ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లోకి తరలిస్తున్నారు. దీనికి అన్నిటికీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 135 చోట్ల స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఆ 135 స్ట్రాంగ్ రూమ్లకు ఏర్పాట్లకు సంబంధించిన 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎల్లుండి వరకు, అంటే ఈ భద్రత కూడా ఎల్లుండి వరకు అక్కడ కొనసాగుతుంది. అయితే ఇక పోలింగ్ ముగిసిన వాటిని తరలిస్తున్నారు. ముగియబోయే వాటిని, అంటే ఇంకా ఓట్లు కొందరు 5 గంటల లోపే పోలింగ్ ప్రాంతంలోకి, పోలింగ్ స్టేషన్లోకి వచ్చిన వారందరూ కూడా ఓటేసిన తర్వాత అవన్నిటిని కూడా సీజ్ చేసి అక్కడ తీసుకెళ్తారు. ఈ సందర్భంగా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ఇటు పోలీస్ శాఖ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటు పర్యవేక్షకుల ద్వారా, అదేవిధంగా కలెక్టర్ల ద్వారా, ఎస్పీల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ అవసరమైన సజెషన్స్ కూడా చేశారు. ఇక కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను కూడా రేపు చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది. మొత్తానికైతే ఇటు మున్సిపల్ ఎన్నికల్లో ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురు చూసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఇక అందరూ అభ్యర్థులు తమ భవితవ్యం తేలబోతుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయనే ఆతృత ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఇదే క్రమంలో ఇటు ఓటర్లను ఆకర్షించుకునేందుకు రకరకాల ప్రయత్నాలను కూడా అభ్యర్థులు చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 3 కోట్ల రూపాయల నగదు సీజ్ చేయడం, అదేవిధంగా పెద్ద ఎత్తున మందు, ఇతర గిఫ్ట్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ప్రలోభ పెట్టేందుకు చేసిన ప్రయత్నాలన్నింటిని కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం దాదాపు అరికట్టింది. అయినప్పటికీ కొంత జరిగిందనేది వాదన ఉంది. సంధ్య. రైట్ తిరుపతి చారి. అది